అధ్యాయం 34. మరియు ఆ సమయంలో ఒక నిర్దిష్ట వచ్చింది. మిద్యాను యాజకులలో ఒకడు, మరియు అతను ఒక మంత్రగాడు. మరియు అతను ఇజ్రాయేలుతో ఇలా అన్నాడు, మీ ధర్మశాస్త్రాన్ని ఎందుకు వినాలి? రండి, నేను మీ ధర్మశాస్త్రంలో లేనిది మీకు చూపిస్తారా అని ప్రజలు అడిగారు. అప్పుడు ప్రజలు, మా ధర్మశాస్త్రంలో లేనిది మీరు మాకు ఏమి చూపించగలరు అని అడిగారు. ఆయన ప్రజలతో, మీరు ఎప్పుడైనా రాత్రిపూట సూర్యుడిని చూశారా అని అడిగారు. వారు కాదు అని అన్నారు. ఆయన, మీకు కావలసినప్పుడల్లా మన దేవుళ్లకు శక్తి ఉందని, వాటిని సేవించే వారిని మోసం చేయరని మీరు తెలుసుకునేలా నేను దానిని మీకు చూపిస్తాను అని అన్నాడు. వారు, మాకు చూపించు అని అన్నారు. ఆయన వెళ్ళిపోయి తన మంత్ర తంత్రాలతో పనిచేశాడు. మంత్ర విద్యలపై నియమించబడిన దేవదూతలకు ఆజ్ఞాపించాడు, ఎందుకంటే అతను చాలా కాలం పాటు వాటికి బలి అర్పించాడు. ఎందుకంటే ఇది గతంలో దేవదూతల అధికారంలో ఉంది, మరియు వారు తీర్పు తీర్చబడటానికి ముందు దేవదూతలచే చేయబడింది. మరియు వారు కొలవలేని ప్రపంచాన్ని నాశనం చేసేవారు. మరియు వారు అతిక్రమించినందున దేవదూతలకు ఇకపై శక్తి లేదు. వారు తీర్పు తీర్చబడినప్పుడు ఆ శక్తి మిగిలిన వారికి అప్పగించబడలేదు. మరియు ఈ సంకేతాల ద్వారా లేదా శక్తుల ద్వారా మంత్ర విద్యలో మానవులకు సేవ చేసేవారు పనిచేస్తారు. అపరిమితమైన యుగం వచ్చే వరకు ఆ సమయంలో ఆయోద్ రాత్రిపూట కళాత్మక మంత్ర విద్య ద్వారా ప్రజలకు సూర్యుడిని చూపించాడు. ప్రజలు ఆశ్చర్యపోయి ఇలా అన్నారు, ఇదిగో, మిద్యానీయుల దేవతలు ఎంత గొప్ప పనులు చేయగలరు, కానీ అది మాకు తెలియదు. మరియు దేవుడు ఇజ్రాయేలు వారు ఇంకా దుర్మార్గంలో ఉన్నారో లేదో పరీక్షించడానికి ఇష్టపడి దేవదూతలను అనుమతించాడు. మరియు వారి పని మంచి విజయాన్ని సాధించింది. మరియు ఇజ్రాయేల్ ప్రజలు మోసపోయి మిద్యానీయుల దేవతలను సేవించడం ప్రారంభించారు. మరియు దేవుడు ఇలా అన్నాడు, నేను వారిని మిద్యానీయుల చేతుల్లోకి అప్పగిస్తాను, ఎందుకంటే వారి ద్వారా వారు మోసగించబడ్డాడు. మరియు అతను వారిని వారి చేతిలోకి అప్పగించాడు. మరియు మదీయనులు ఇజ్రాయేలును బానిసత్వంలోకి తీసుకురావడం ప్రారంభించారు. అదస్సుచీలు. ఆయోద్ మనకు సాంప్రదాయిక క్రీస్తు విరోధి గురించి గుర్తు చేస్తాడు. అతని గొప్ప విజయాలలో ఒకటి రాత్రిపూట సూర్యుడిని కనిపించేలా చేయడం. యెషయా ఆరోహణ 4:5. మరియు అతని మాట ప్రకారం సూర్యుడు రాత్రిపూట ప్రకాశిస్తాడు. మంత్ర విద్యలకు నాయకత్వం వహించే దేవదూతల గురించిన వాక్యాలు కొంతవరకు అస్పష్టంగా ఉన్నాయి. అవి హానోకులో చాలా పొడవుగా చెప్పబడిన కథపై ఆధారపడి ఉంటాయి. మానవాళికి రహస్య కళలను తెలియజేసిన పడిపోయిన దేవదూతల గురించి వీటికి ఉన్న శక్తులు వాటిని భర్తీ చేసిన వారికి ఇవ్వబడలేదు.